6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురుగారు, పితృదోష నివారణ జరగాలి అంటే ఏం చేయాలి? మనం ఈ పితృదోషం అనేటువంటి సబ్జెక్ట్ మీద చాలా పెద్ద వీడియో చేసాం మనం. అవునమ్మా. పితృదోషం అనేది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దాని పర్యవసానం ఎలా ఉంటుంది, స్త్రీ శాపం అంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చాలా వరకు చర్చించుకున్నాం అంతకుముందు. ఈ పితృదోషం ఉన్న వారి వంశంలో కొన్ని నక్షత్రాలు ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి, జననాలు జరుగుతుంటాయి. అశ్వని, ఆరుద్ర, మఖ, హస్త, స్వాతి, మూల, శతవిషం, అలాగే రోహిణి, హస్త, శ్రవణం, అలాగే మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఆశ్లేష. ఈ నక్షత్రాల జననం మీ ఇంట్లో జరిగింది అంటే ఆ ఇంట్లో పితృదోషం ఉన్నట్టే లెక్క. దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. ఇలాంటి పితృదోష నివారణ అంటే పితృదోషం పెద్దల నుంచి వస్తుంది కదా, మాకేం ఆస్తులు రాలేదంటే ఆస్తులు వచ్చినా రాకపోయినా దోషాలు మాత్రం వంశపరంపరగా వస్తూనే ఉంటాయి. బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ ఎట్లా వస్తుంటాయి? హెరిడిటీ. అవి వచ్చి అంటే ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవి మాత్రం ఇస్తుంటారు మనకి. కాబట్టి ఇవి కూడా ఎందుకు వస్తాయి అంటే పితృదోషాలు, స్త్రీ శాపాలు, కుచదోషాల కారణం చేతనే ఇలాంటి రోగాలు వస్తాయి. అవే గ్రహస్థితి పెద్దవాళ్ళకు ఉంది కాబట్టి అదే గ్రహస్థితి హెరిడిటీగా వీళ్ళ పిల్లలకు వస్తుంది కాబట్టి వాటి ద్వారా వచ్చేటువంటి అనారోగ్యాలు కూడా హెరిడిటీగా వస్తూ ఉంటాయి. ఇలాంటి దోషానికి సంపూర్ణమైనటువంటి నివృత్తి కలగాలి. మన భవిష్యత్ తరాల వాళ్ళు బాధపడకుండా ఉండాలి. మనం పడుతున్న బాధలు వాళ్ళకి రాకూడదు. ఆల్రెడీ మన పూర్వీకులు ఎవరో చేసినటువంటి తప్పుల వల్ల, పాపాల వల్ల మనం అనుభవిస్తున్నాం. మనమైనా మంచి చేసుకోవాలి. కానీ ఈ పితృదోషాలకి, స్త్రీ శాపాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకునేటువంటి వారికి చక్కగా గోకర్ణం అని ఒక ఊరు ఉంటుందమ్మా. కర్ణాటకలో మంగళూరు పోయేటువంటి దారిలో గోకర్ణం, ఆవు చెవి ఆకారంలో సముద్రం ఉంటుంది అక్కడ. గో అంటే ఆవు, కర్ణము అంటే చెవి, ఆవు చెవి ఆకారంలో సముద్రం ఉంటుంది కాబట్టి గోకర్ణము అనేటువంటి ఊరు. అక్కడ ఉండేటువంటి ఈశ్వరుడు కూడా ఎవరో కాదు, సాక్షాత్ రావణాసురుడు శివుడు ఆత్మలింగాన్ని తీసుకొని భూమి మీదకి వస్తాడు కదా తల్లి కోరిక మీద. ఆ భూమి మీద వినాయకుడు పెట్టేస్తాడు ఆ శివలింగాన్ని. ఎక్కడైతే ప్రతిష్ఠ జరిగిందో అదే గోకర్ణం అంటే శివుడి ఆత్మలింగం ప్రతిష్ఠ జరిగినటువంటి స్థలం. ఇప్పటికీ ఆత్మలింగం అట్లానే ఉంది. ఇప్పుడు కూడా మనం పోయి చక్కగా స్పృశించవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఆ దేవాలయం లోపలికి వెళ్తుంటేనే మనకు తెలియనటువంటి ఒక ఆధ్యాత్మిక స్థితికి కంప్లీట్ అసలు మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. నిజంగా మనం కైలాసంలోకి వచ్చి కూర్చున్నామా అనేంత ఒక పవిత్రమైనటువంటి భక్తి భావన కలుగుతూ ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ మొత్తం ఆ టెంపుల్ మొత్తం కూడా. నేను చాలాసార్లు వెళ్ళాను. వెళ్ళి ముట్టుకోగానే నాకు తెలియకుండానే ఒక అలౌకికమైనటువంటి ఆనందానికి గురైపోతుంటా. ఒక కళ్ళల్లో నీళ్లు బటపడపడ వచ్చేస్తుంటాయి ఆనందానికి. అంత శక్తివంతమైనటువంటి ఈశ్వరుడి ఆత్మలింగం మహాబలేశ్వరుడు అనేటువంటి పేరిట ప్రతిష్ఠ జరిగినటువంటి గోకర్ణంలో మోక్ష నారాయణ బలి అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది, పూజా కార్యక్రమం. మోక్ష నారాయణ బలి అంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో మోక్షం కలగకుండా వాళ్ళందరికీ కూడాను మోక్షాన్ని కలుగజేసి మనకుండేటువంటి కర్మని నివృత్తి చేసి సద్గతిని కలుగజేసి భవిష్యత్ తరాలు సువర్ణమయంగా బంగారు బాటలో నడిచేలా ఉంచేటువంటి పూజా విధానమే ఈ గోకర్ణంలో చేసేటువంటి మోక్షనారాయణ బలి. గోకర్ణం కాశీ కంటే ఇంకా శక్తివంతమైనది అని చెప్పి అక్కడ ఒక అమ్మవారి దేవాలయం ఉంటుంది, తామ్రగౌరి అనేటువంటి అమ్మవారి గుడి ఉంటుంది. ఆ తామ్రగౌరి చేతిలో త్రాసు ఉంటుంది. ఇట్లా ఒక చేతిలో త్రాసు కిందకు ఉంటుంది, ఒక చేతిలో త్రాసు పైకి ఉంటుంది. ఇట్లా వెయిట్ ఒక చోట డౌన్ అయి ఉంటుంది వెయిట్కి. ఏంటి అంటే ఒక త్రాసులో కాశీని, ఒక త్రాసులో గోకర్ణాన్ని ఇట్లా పట్టుకొని ఉంటుంది. ఏది వెయిట్ ఎక్కువగా ఉంది, బలం ఎక్కువగా ఏది ఉందంటే గోకర్ణం. దేనికి? కాశీలో గంగ మాత్రమే ఉంది, గోకర్ణంలో సముద్ర తీరం ఉంది, అలాగే 365 దేవాలయాలు ఉన్నాయి, 365 తీర్థాలు ఉన్నాయి. తీర్థం అంటే కోనేరు ఇట్లా ఉంటాయి కదా, వాటిని తీర్థం అంటారు. అలా 365 తీర్థాలు ఉన్నాయట. అందువల్ల ఎక్కువ శక్తి గోకర్ణానికి ఉంది అంటారు. మనం కాశీకి పోతే ఒకసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది అంటారు కదా. గోకర్ణంలో పండితులు చెప్పే మాట ఏంటంటే ఏకమేవ కోటి సమానం అంటారు. ఒక్కసారి చేస్తే చెడు కానీ, మంచి కానీ, పాపం కానీ, పుణ్యం కానీ ఏదైనా సరే ఒక్కసారి చేస్తే
కోటి సార్లు చేసిన ఫలితం వస్తుందంటారు. కాబట్టి గోకర్ణంలో మోక్షనారాయణ బలి పూజ చేయించుకోవడం అనేది ఈ యొక్క పితృదోష నివారణకి, కర్మ విముక్తికి కారణమవుతుంది.